నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక షాకింగ్ నిజం అయితే బయటపడిపోయింది. టీడీపీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు. అసలు ఆయనని ఎందుకు సస్పెండ్ చేశారు? తప్పు చేశాడు అనేది నిజాలు తర్వాత తేలుతాయి. ఫస్ట్ ఆమె ఒక మహిళగా ఆడ తెలుగుదేశం పార్టీ అంటే ఆడపడుచుల పార్టీ కనుక ఆమె మహిళకి చెప్పిన కంప్లైంట్ నిజ నిర్ధారణ కమిటీ తర్వాత చూస్తుంది. ముందు అది తప్ప రైటా అనేది పక్కన పెడితే ఇక్కడ వైసీపీలా కాదు, టీడీపీ పార్టీ అనేది క్రమశిక్షణ పార్టీ. అది నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్న పార్టీకి ఆడబిడ్డలకు ఏమైనా సరే, ఆడపడుచులకు ఏ ఒక ప్రాబ్లం వచ్చినా ముందుండే పార్టీకి ఆ అభియోగం వచ్చింది ఆ ఎమ్మెల్యే మీద. అది నిజమా అబద్ధమా అది తర్వాత విషయాలు, అది కోర్టు తెలుస్తుంది. ఇట్స్ డిసైడెడ్ ఈజ్ కోర్టు. కానీ పార్టీకి ఆ మచ్చ రాకూడదు. ఇమ్మీడియట్లీ సస్పెండెడ్. ఎందుకంటే వీడియోస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ ఇమీడియట్లీ సస్పెండెడ్. ఆ అమ్మాయి ఏం చేసిందా, వీరేం చేశారా, కోర్టు డిసైడెడ్ ఈజ్ కోర్ట్. అంటే వైసీపీ పార్టీకి టీడీపీకి తేడా ఏంటో అనేది అర్థం చేసుకున్నారు ప్రజలు. దువ్వాడ శ్రీనివాస్ గారి ఇష్యూలో పర్సనల్ ఇష్యూస్ అని వాళ్ళు చెప్తున్నారు. నాట్ ఓన్లీ మరి ఇది కూడా ఈజ్ అ పర్సనల్ ఇష్యూ. పర్సనల్ కాదు సార్. ఒక ఆడమని ట్రాప్ చేసి ఆమెను అయితే లైంగికంగా వేధించారని చెప్పారు. ఏ పర్సనల్ ఇష్యూస్? ఆడమని ట్రాప్ చేసి అంటే అవంతి శ్రీనివాస్ అరగంట వచ్చేరపో అనేది పర్సనల్ ఇష్యూ. మరి విజయసాయి రెడ్డి గారి పర్సనల్ ఇష్యూ, అనంతబాబు గారి పర్సనల్ ఇష్యూ, అంబటి రాంబాబు గారి గంట వచ్చేరపో అని పర్సనల్ ఇష్యూ. మీరు చెప్పండి, నాకు ఏం పర్సనల్ ఇష్యూ చెప్పండి. నేనేం అడుగుతున్నానంటే, చెల్లెల్ని అసభ్యకరంగా మాట్లాడించడం పర్సనల్ ఇష్యూ, తండ్రిని ప్రపంచమే దేవుడు అనుకుంటున్న తండ్రిని మాట్లాడించడం పర్సనల్ ఇష్యూ, విజయమ్మని తిట్టించడం పర్సనల్ ఇష్యూ. దానికి అధినాయకుడు ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి గారు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాసం తేడా చూడండి. రెండోది ఇంకా అంటే ఇది ఒక డిఫరెంట్. ఇలాంటివి ఒక ఆదిమూలం సురేష్ గారు ఆదిమూలం ఆయన పేరు సురేష్ గారు అనుకుంటా, సచివేడ్ ఎమ్మెల్యే సురేష్ గారు చేసి ఉన్నారా? ఆదిమూలం చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. చేశారు. వీడియో కనబడుతున్నాయి, వీడియోలు ఉన్నాయి. అక్కడ ఏమైనా ట్రాప్ జరిగిందో, అక్కడ ఏమైనా జరిగిందో కోర్టు డిసైడెడ్ ఈజ్ కోర్టు. ఆల్రెడీ కేసు రిజిస్టర్డ్ ఇన్ తిరుపతి. ఇన్వెస్టిగేషన్ ఇస్ పోలీస్. డిసైడెడ్ ఈజ్ కోర్టు. కాకపోతే ఏంటంటే ఆడపడుచుకు అన్యాయం జరిగింది, పార్టీ అండగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఉపశిక్షం. రేపు ఉదయాన్నే ఫర్దర్గా ఇలాంటివి జరిగినా కూడా ఆడబిడ్డని ఎక్కడైనా తప్పు జరిగితే పార్టీలో ఈ క్రమశిక్షణ ఉంటుంది అనేది చంద్రబాబు గారు ఇమీడియట్లీ ఈజ్ ఎఫెక్ట్. First day press meet is a 2 hours and immediate decision. A political decision is order passed and Chandrababu Naidu garu, Palla Srinivas garu is suspended. అది ఇప్పటి నుంచి జరగట్లేదు. గత కొన్ని నెలల నుంచి ఈ వీడియోలు ఆఫీస్కి పంపించి వెనకమాల నుంచి ఒక పెద్ద చక్రం తిప్పారు కాబట్టి ఈ రోజుకి క్లియర్ అయింది. అది అంటే నేను ఒకటే అంటానండి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వచ్చిన వెంటనే ఏ విషయం అయినా సరే లోకేష్ గారి దృష్టికి వస్తే ఒప్పుకోరు. పార్టీని ఒక నిజాయితీగా నడుపుతారు, ఒక క్రమశిక్షణ పార్టీగా నడుపుతారు. ఆయన క్రమశిక్షణ కోసం మనం ఎవరు ఏదైతే చూపించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఏదైతే చూపించాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఆడపడుచుల పార్టీ, ఆడపడుచులకు అండగా ఉండే పార్టీ. అదే ఆడపడుచుకి ప్రాణహాని ఉంది అంటున్నారు, దాన్ని మీరేమంటారు? అండ్ సెక్యూరిటీ ఈజ్ అ పోలీస్, ఇమీడియట్లీ ఈజ్ కంప్లైంట్. సెక్యూరిటీ మొత్తం టోటల్గా పోలీసులు సహకరించకుండా ఎందుకుంటారు? ఈజ్ అ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాదు. పోలీసులు సహకరించకపోతే ఇంటికి వెళ్తారు. ఎమ్మెల్యే చేతిలో ఉన్నారన్న పోలీసులు. సీరియస్లీ చంద్రబాబు నాయుడు గారు, వెరీ సీరియస్లీ హోమ్ మినిస్టర్ అనిత గారు ఇమీడియట్గా ఏరియా ఎవరు సహకరించట్లేదో చెప్పమనండి. ఇమీడియట్లీ ఏమైనా అమ్మాయికి ఏమైనా జరుగుతా ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అవుట్ అవుతాడు. ఇమీడియట్లీ అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అవుతాడు, అక్కడ డిఎస్పీ అవుట్ అవుతాడు. తప్పే ఉంటుంది. తప్పు జరిగితే ఎవరిని వదలరు. ఆ ఎమ్మెల్యే చేతిలో ఉంటారు. నిన్నటిదాకా ఉండొచ్చు, ఇవాళ ఉండడానికి లేదు. పార్టీ నుంచి సస్పెండ్ అయింది ఆయన. ఏంటంటే కేవలం పార్టీ నుంచే సస్పెండ్ అయ్యాడు, నాట్ ఓన్లీ ఎమ్మెల్యే సస్పెండ్ కాల. ఎమ్మెల్యే చేయడానికి ఎవరికి రైట్ లేదు. ఎమ్మెల్యే చేయడం స్పీకర్ గారు చేయాలి. అదంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సంబంధం ఉండదు. ఆయన పార్టీని సస్పెండ్ చేశారు అంటే ఈ రోజు నుంచి టీడీపీ ఎమ్మెల్యే కాదు ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. అంతే. ఆయన్ని మనము ప్రజలు ఎన్నుకున్నారు మనం ఎవరని చెప్తానికి. కనుక నేను ఎన్నోసార్లు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి నా రిక్వెస్ట్, లోకేష్ గారికి నా రిక్వెస్ట్, ప్లీజ్ ఇలాంటి అభియోగాలన్నీ కూడా ఎమ్మెల్యేల మీద వస్తుంటప్పుడు ఎమ్మెల్యేలకి ఓన్గా పవర్స్ ఇవ్వద్దు. అంటే పవర్స్ అంటే మీరు అక్కడ ఎస్పీలకి, మీరు అక్కడ ఎంఆర్ఓల్ని, పంచాయతీ సెక్రటరీని, ఎస్ఏల్ని, సిఏల్ని వాళ్ళు లెటర్ ఇస్తే వేసే విధంగా
పవర్స్ ఇవ్వద్దు. ఐఎమ్ పవర్ అండ్ ఐపీఎస్, ఐఎమ్ పవర్ అండ్ ఐఏఎస్, ఐఎమ్ పవర్ ఐఆర్ఎస్. వాళ్ళకి పవర్ ఇవ్వండి. ఐఎమ్ డిసిషన్ ఇస్ ద మినిస్టర్స్ అండ్ డిసిషన్ ఇస్ చీఫ్ మినిస్టర్ అండ్ డిసిషన్ ఇస్ ఆల్రెడీ చీఫ్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్. ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ ఏమన్నారంటే మా ఆయన అమాయకుడు, మా ఆయన నిర్దోషి, వైసీపీ వాళ్ళంతా ఇదంతా అనుకుంటే ఆడుతున్న నాటకం అని చెప్తున్నారు. దానికి మీరేమంటారు? చూసాను, అది అంత క్లారిటీ లేదు, వాళ్ళ మాటల్లో క్లారిటీ లేదు, వాళ్ళ మాటల్లో క్లారిటీ లేదా, ఆ వీడియోలో క్లారిటీ లేదు, మాటల్లో క్లారిటీ లేదు. వాళ్ళకేం తెలుసు పాపం ఆడవాళ్ళు, వాళ్ళకి ఇంట్లో బయట జరుగుతున్న విషయాలు వాళ్ళకేం తెలుస్తాయి? నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, వాళ్ళకేం తెలియదు. వాళ్ళు అమాయకులు. వాళ్ళు చూస్తున్నాను కదా, ఒకరికి ఏమీ తెలియదు అసలు. పుట్టి అమాయకుల్లాగా ఉన్నారు ముగ్గురును. ఆడపిల్లలు ఇద్దరు చూశాను, వాళ్ళ వైఫ్ని కూడా చూశాను, వాళ్ళ కూతుర్ని చూశాను, వాళ్ళే చూశాను. వాళ్ళకి ఏమీ తెలియదు పాపం. అంటే వాళ్ళు ఒక మైక్ పెట్టారు, మీరు వాళ్ళ దాంట్లో మా నాన్న గొప్పవాడని మాట్లాడుకుంటారు. ఎవరైనా సరే, ఓ మన పిల్ల మనకు గొప్పది కదా, మా నాన్న మనకు గొప్పవాడు కదా, బయట ఏం జరుగుతుంది వాళ్ళకేం తెలుస్తుంది? ఇట్స్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆల్రెడీ మొత్తం టోటల్గా చక్కగా వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరిని పెంచిన పిల్లల్ని, కనుక వాళ్ళకేం తెలియదు. బయట ఏం జరుగుతున్నాయో రాజకీయంగా ఏం తెలియదు. టీడీపీ పార్టీ ఇప్పుడు చేసిన ఆ ఒక్క ఎమ్మెల్యేని చేశాడా, లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇలాగ చేసి ఉంటారని మీ అనుకుంటున్నారా? తప్పు చేస్తే ఎవరిని వదలను అనేది వార్నింగ్ ఇది. మీరు లెటర్లు ఇచ్చాను అని మీరు ఎవరికైనా తప్పులు చేసి ఎవరిదైనా మామూలు వసూలు చేసినా, ఎవరైనా ఎక్కడైనా సరే ఇసుక దందాలు చేసినా, ఎవరైనా మైనింగ్ దందాలు చేసినా, ఎవరైనా అక్రమంగా సంపాదిద్దామని చేసినా, ఆడపిల్లల మీద అరాచకాలు చేసినా, పార్టీకి సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు అనేది వెరీ సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక్క వార్నింగ్ కింద ఇచ్చాడు అంతే. అంటే వరదల్లో కూడా చంద్రబాబు గారు ఒక్కడే పాల్గొన్నారు, పవన్ కళ్యాణ్ అదేవిధంగా హోమ్ మినిస్టర్ కూడా పాల్గొనలేదు అని చెప్తున్నారు. దానికి మీరేమంటారు? తప్పు. హోమ్ మినిస్టర్ గారు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయనకు మించిన నాయకుడు లేడు. 74 సంవత్సరాల్లో తిరిగిలేని నాయకుడు. అంత వర్షంలో అంత వరదల్లో ఆయన నించొని దగ్గరుండి కొన్ని లక్షల మందికి ఆహారం పట్లాలకు మొత్తం అందరినీ పిలిచి ప్రతి ఒక్కరిని పిలిచి. నేను ఏమన్నానండి, చంద్రబాబు గారు సపోర్ట్ చేశారు వరదల్లో ఉన్న బాధితులకు ఎవరైతే, బట్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదంటారు? లేదా పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ అక్కడ చాలా క్లారిటీగా చెప్పారు. మీరు పవన్ కళ్యాణ్ గారు వినండి. నేనంటూ వస్తే జనాలు వచ్చి పడిపోయి అక్కడ మొత్తం టోటల్గా పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద పెద్ద నటులు ఎవరైతే ఉన్నారో, ఎన్టీఆర్ రామారావు కూడా ఇలాంటి వరదలు వచ్చినప్పుడు జనాలకు వచ్చాడు. ఆయనకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. సో అలాంటప్పుడు ఇలా ఎక్కువ చెప్పుకోవడం ఎందుకు ఆయన గురించి? ఆయన ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది అక్కడ మొత్తం టోటల్గా. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు అడ్డంకి వస్తుందని ఆయన ఏంటంటే అందాక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కొంచెం ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయాలి కదా. తప్పు ఆయన చేస్తుంది. ఎక్కడ కూర్చున్నా అన్ని దిక్కున కూడా ఆయన ఉదయం నుంచి సమీక్ష ప్రజల్లోకి సమస్య వచ్చినప్పుడు ఉండాలి కదా. ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజలతోనే ఉంటాడు, ప్రజలతోనే చేస్తాడు. ఆయన ఉదయం నుంచి సమీక్ష సమావేశంలోనే ఉంటున్నాడు. అన్ని మందరితోనే టచ్లో ఉంటున్నాడు, ఎమ్మెల్యేలతో టచ్లో ఉంటున్నాడు. ఆల్రెడీ మొత్తం టోటల్గా పవర్ సరఫరా మినిస్టర్ వచ్చారు. ఆయన కూడా జనసేన నాయకులు అందరూ కూడా అన్ని పంచుతున్నారు, అన్ని చేస్తున్నారు. ఆయన ఇస్ వెరీ గ్రేట్ఫుల్. జనాలకి సరైన సమయంలో అండగా నిలబడిన నాయకుడు అనవసరం చెప్తున్నారు. సరైన సమయంలో సరైన టైంలోనే ఆయన ఎప్పుడూ కూడా ప్రజల కోసమే మాట్లాడుతూ సినిమాలు కూడా పక్కన పెట్టేశాడు. ప్రజల కోసమే ఉంటున్నాడు, ప్రజల కోసమే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని వేరు చూసి చూడాల్సిన అవసరం లేదు. ఇట్స్ ద వెరీ గ్రేట్ఫుల్ అండ్ చంద్రబాబు నాయుడు గారు మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని కూడా గ్రేట్గా చెప్పుకోవచ్చు. మనం ఆయన ఎక్కడా కూడా మనం ఆయన చేస్తున్న పని కించపరచాల్సిన అవసరం లేదు. 6 కోట్ల రూపాయలు పంచాయతీలకు 1 లక్ష ఇచ్చాడు. అక్కడ క్లీన్ చేయడానికైనా పనికి వస్తుందన్న ఉద్దేశంతో. అలాగే మనకి ఇంకోటి ఏం చేశాడు, 400 గవర్నమెంట్ దగ్గర నిధులు లేవనే. గవర్నమెంట్ దగ్గర నిధులు ఉన్నాయా లేవా, గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ఆయన సంపాదిస్తున్న డబ్బుల్లో నాది ఎంతో కొంత పార్టిసిపేషన్ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కోటి ఇచ్చాడు, అక్కడ కోటి ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా ఎవరైనా ఆపదలో ఉంటే పక్క రాష్ట్రం కూడా ఆపదలో ఉంటే డబ్బు పంపించిన సంస్కృతి మా ఇండస్ట్రీకి ఉంది. మా సినిమా ఇండస్ట్రీకి పక్క రాష్ట్రం బాధపడుతుంటే కూడా వచ్చే సంస్కృతి మాకుంది. కనుక పక్క రాష్ట్రంలో మాకు ఎప్పుడు ఇవ్వలే. ఇప్పుడు నేను ఒక సినిమా గురించి అడగట్లేదు, అతను ఒక పొలిటీషియన్, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ క్యాండిడేట్ అయినా. సో రాజకీయాలకి అనర్హుడు అని చెప్తున్నాను నేను. తప్పు. మీరు రాజకీయాల్లో ఆయన అందుకే 100% గెలగలిగాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసే చేస్తున్నారు. రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేయాలి, ఉదయం లెగిస్తే 18 గంటలు కాదు 20 గంటలు వర్క్ చేస్తూ ఎలా చేయాలి, మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా చేయాలి, అటవీ శాఖ మంత్రిగా ఎలా చేయాలి, ఈ మొత్తం టోటల్గా ఈ ఖజానాలు ఖాళీ చేసేసిన ఈ మొత్తం ఒక్కొక్కరు 1000 కోట్లు 1,00,000 కోట్లు దోచుకున్న ఈ గంధపు చెక్క స్మగ్లర్ని ఎలా పట్టుకొని ఆ డబ్బు వసూలు చేయాలి, అలాగే పంచాయతీల్లో ఇష్టం వచ్చేట్టు
తిమింగలాలు ఉండి మొత్తం ముంగిస పాములా మొత్తం తినేసి ఇవన్నీ చేశారు. కాబట్టి వాళ్ళందరినీ ఏ విధంగా పట్టుకోవాలన్న ఒక ఆలోచనతోనే సీరియస్గానే ఉన్నారు. ఆయన సీరియస్గా యాక్షన్ తీసుకోవడానికి అన్నిటిలో కూడా ఉన్నారు. అన్ని అధ్యయనం చేస్తున్నారు. ఆయన మీకు అంటే టీవీలో దొరకట్లేదు, కనబడట్లేదు అని చెప్పేసి మీరు మాట్లాడితే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుంటే ఎలా చెప్పండి? టీవీలో కనబడ్డంగా పని చేస్తున్నాడు అది జనాలకు తెలుసు. ఆయన కష్టపడుతున్నారు లేదో ప్రజలకు తెలుసు. ఆయన కష్టపడినది రెండో తారీఖు ఆయన బర్త్డే కూడా వద్దన్నాడు. మీకు తెలుసో లేదో బర్త్డే కూడా చెయ్యొద్దు. మీరు మొత్తం టోటల్గా వరదల్లో మా ఫ్యాన్స్ అంతా కలిపి ముందు వరదల్లో సహాయం చేయండి. వాళ్ళకి నిలబడండి. వాళ్ళకి అన్నదాంట్లుగా నిలబడమని చెప్పాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.